నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటన్న కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి ఈ ముగ్గురితో ఎవరో ఒకరితో సినిమా స్టార్ట్ చేస్తారని దాదాపు సంవత్సరం నుంచి టాక్ వినిపిస్తూనే ఉంది. వీటన్నింటికి మరో 10 రోజుల్లో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు బన్నీ. హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మరోసారి సినిమా చేయబోతున్నారు ఈ స్టార్ హీరో. పుష్ప 2 లాస్ట్ స్టేజ్ కొచ్చేసింది. ఇప్పటికే 2 ఏళ్లుగా పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు బన్నీ. పుష్ప 2కి ఇంకా 10 రోజులు షూట్ మాత్రమే మిగిలి ఉండడంతో పెద్ద గ్యాప్ తీసుకోకుండానే నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పుష్ప 2కి సంబంధించి మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసిన బన్నీ నెక్స్ట్ వీకే త్రివిక్రమ్ తో తన కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అలా వైకుంఠపురంలో టైంలోనే అనుకున్నారు. అయితే పుష్ప కంప్లీట్ అయ్యాక అనుకున్న కమిట్మెంట్ కాబట్టి పుష్ప 2 లాస్ట్ స్టేజ్ కి రావడంతో త్రివిక్రమ్, బన్నీ సినిమా స్పీడ్ అందుకోబోతుంది. 4వసారి తెరకెక్కబోతున్న ఈ కాంబినేషన్ కి సంబంధించి ఈ నెల 26 కానీ 28 కానీ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. ఈసారి రొటీన్ కమర్షియల్ మూవీ కాకుండా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కబోతుందని జాన్వీ కపూర్ హీరోయిన్ అని టాక్. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బన్నీ, త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ మరోసారి తెర మీదకి రాబోతుంది. వీళ్ళిద్దరు సినిమా అంటే ఎలివేషన్ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ఉండే ఎక్స్పెక్టేషన్సే వేరు. ఇప్పటికే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్లో రీచ్ అయిన ఈ కాంబినేషన్ ఈ 4వ సినిమాని ఎలా ప్లాన్ చేశారో అంటూ ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఇలా 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ చేసిన గుంటూరు కారం యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పకడ్బందీగా స్టోరీ ప్లాన్ చేసుకుని సాలిడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. సమంత, పూజా హెగ్డే, కృతి శెట్టి ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన ఈ హీరోయిన్లు ఇప్పుడు స్లో అయిపోయారు. దాంతో కొత్త హీరోయిన్లు తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. రీసెంట్ గా చాలా మంది వచ్చిన ముగ్గురు మాత్రం అటు హీరోల్ని ఇటు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. మరి ఈ ముగ్గురికి సాలిడ్ సినిమా పడి లైమ్ లైట్ లోకి వస్తారా? రోజుకో కొత్త హీరోయిన్ తెలుగు అభిమానుల్ని పలకరిస్తోంది. ఆ సినిమాతో పాటే సైడ్ అయిపోతుంది. కానీ ఈ ముగ్గురు మాత్రం టాలీవుడ్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ హాట్ చిక్ కావ్య థాపర్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉంది. ఇప్పటి వరకు సంతోష్ శోభన్, విజయ్ యాంటోనీ లాంటి హీరోలతో సినిమాలు చేసినా పెద్దగా నోటీస్ అవ్వలేదు. కానీ లేటెస్ట్ గా డబుల్ స్మార్ట్ తో యంగ్ జనరేషన్ కి డ్రీమ్ గర్ల్ అయిపోయింది కావ్య. పూరి, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ లో హీరోయిన్ గా చేస్తున్న కావ్య థాపర్ మార్ముంతా సాంగ్ తో మరింత క్రేజ్ క్రియేట్ చేసుకుంది. మరి ఈ సినిమాతో హిట్ కొట్టిందా? కావ్యకి ఆఫర్లు క్యూ కట్టడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. హిట్ 2 సినిమాతో ఆడియన్స్ కి దగ్గరైన మీనాక్షి చౌదరి ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తున్నా అంతగా రిజిస్టర్ కాలేకపోయింది. అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంతో మహేష్ బాబుతో నటించే ఛాన్స్ వచ్చినా స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. అయితే వరుసగా ఆఫర్లు మాత్రం వచ్చేశాయి. మీనాక్షి ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో మట్కా, మెకానిక్ రాకీ, విశ్వంబర సినిమాలతో పాటు గోట్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ 5-6 సినిమాలతో గ్యారంటీగా సక్సెస్ కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కావ్య, మీనాక్షి ఆల్రెడీ సినిమాలు చేస్తూ ఇప్పుడు సాలిడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ భాగ్యశ్రీ అలా కాదు. వచ్చి రావటంతోనే లక్కీగా పెద్ద హీరోలతో సినిమా ఛాన్సులు దక్కించుకుంది. మిస్టర్ బచ్చన్ లో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో హీరోయిన్ గా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. ఇలా తెలుగులో మరిన్ని ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్న ఈ క్యూట్ హీరోయిన్ త్వరలోనే మోస్ట్ వాంటెడ్ గా మారబోతుందంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ ముగ్గురిలో ఎవరు స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండబోతున్నారో, ఎవరు ఆడియన్స్ ని మెప్పించబోతున్నారో వెయిట్ చేసి చూడాల్సింది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రతి చోట ఇప్పుడు సక్సెస్ అవుతున్న ఫార్ములా సీక్వెల్. తమిళ హీరోలు కూడా ఈ సీక్వెల్ ట్రెండ్ ని స్పీడప్ చేస్తున్నారు. లేటెస్ట్ గా భారతీయుడు సెకండ్ పార్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తే మరికొంతమంది స్టార్లు ఇంట్రెస్టింగ్ సినిమాలకి సీక్వెల్స్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ సీక్వెల్స్ సక్సెస్ ని రిపీట్ చేసే ఛాన్స్ ఉందా? అన్ని ఇండస్ట్రీలో లానే తమిళ్లో కూడా సీక్వెల్స్ అందడి ఫుల్ స్పీడ్ లో ఉంది. లేటెస్ట్ గా విడుదల సెకండ్ పార్ట్ లుక్ రివీల్ చేసింది టీం. లాస్ట్ ఇయర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో సూరి, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన విడుదల మూవీ మంచి రెస్పాన్స్ అందుకుని హిట్ అయింది. ఇప్పుడు విజయ్ సేతుపతి ఫియర్స్ ఫుల్ లుక్ లో పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఇళయరాజా మ్యూజిక్, వెట్రిమారన్ డైరెక్షన్,
విజయ్ సేతుపతి యాక్షన్. అసలు ఇంతకు మించి బెస్ట్ కాంబినేషన్ ఉంటుందా అంటూ సెకండ్ పార్ట్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. జనరల్ గా సినిమా హిట్ అయినప్పుడు సీక్వెల్ చేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ హిట్ కోసమే సీక్వెల్ చేస్తున్నారు కమల్ హాసన్, శంకర్. 27 ఏళ్ల క్రితం బ్లాక్ బాస్టర్ అయిన భారతీయుడికి సీక్వెల్ చేసి సెకండ్ పార్ట్ రిలీజ్ చేసిన టీం ఇప్పుడు థర్డ్ పార్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఆల్రెడీ థర్డ్ పార్ట్ కి సంబంధించి మాక్సిమం షూటింగ్ చేసిన శంకర్ గేమ్ చేంజర్ పని కంప్లీట్ అయ్యాక థర్డ్ పార్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ పార్ట్ కంటే థర్డ్ పార్ట్ ఎగ్జైటింగ్ గా, మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటుందని ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు శంకర్, కమల్. కార్తీ ప్రస్తుతం వరుసగా సీక్వెల్ మూవీస్ తోని బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కార్తీ చేసిన ఖైదీకి సీక్వెల్ గా ఖైదీ 2 ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. అయితే ఖైదీ 2 ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కాకపోతే కార్తీ డ్యూయల్ రోల్ లో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 సినిమా రీసెంట్ గానే స్టార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్ తెలుగులో కూడా హిట్ అవడంతో ఈసారి అంతకు మించి యాక్షన్ థ్రిల్ ని ప్లాన్ చేస్తోంది టీం. సూర్య కూడా తన అప్కమింగ్ మూవీకి సీక్వెల్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా 2 పార్టులుగా తెరకెక్కుతున్న కంగువా అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ పనులు కంప్లీట్ చేస్తున్న టీం సెకండ్ పార్ట్ మీద అప్డేట్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎండ్ లో కానీ 2026లో కానీ సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేయబోతున్న టీం 2027లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇలా తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. నవీన్ పోలిశెట్టి చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. జాతిరత్నాలు లాంటి సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత స్పీడ్ గా సినిమాలు చేస్తాడనుకుంటే 2 ఏళ్లలో ఒక్క సినిమా చేశాడు. అయితే ఇప్పుడు ఆ డిలే ఇంకా ఎక్కువ కాబోతుందని క్లారిటీ ఇచ్చాడు నవీన్. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలతో నవీన్ పోలిశెట్టి టాలీవుడ్ లో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఈ సినిమాల హిట్ తో ఎక్కడికో వెళ్లిపోతాడనుకున్న నవీన్ మాత్రం పెద్దగా సినిమాలు చేయకుండా సెలెక్టివ్ గానే మూవీస్ చేస్తూ వచ్చాడు. లేటెస్ట్ గా తన హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చాడు నవీన్. అప్పట్లో నవీన్ కి అమెరికాలో రోడ్ యాక్సిడెంట్ అయిందని, దానివల్ల కుడి చేతికి కాలికి ఫ్రాక్చర్ అయ్యాయని, దాంతో రికవరీ అవ్వడానికి కనీసం 2-3 నెలలు టైం పడుతుందని పోస్ట్ పెట్టాడు నవీన్. నవీన్ పోస్ట్ చేసిన ఫోటోలో కూడా ఇంజురీస్ తో రికవరీ స్టేజ్ లో ఉన్నాడు నవీన్. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అసలు టాలీవుడ్ లో సినిమా కూడా చెయ్యలేదు నవీన్. ప్రస్తుతం నవీన్ చేస్తున్న సినిమాలు ఆగిపోయాయనే చెప్పాలి. అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించి అప్పుడెప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చిన టీం అసలు ఆ సినిమా షూటింగ్ కానీ అప్డేట్ కానీ ఇవ్వలేదు. అయితే నవీన్ మాత్రం ప్రస్తుతం కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అవుతాయని, కోలుకున్నాక ఈ ఇంట్రెస్టింగ్ సినిమాల షూటింగ్ స్టార్ట్ చేస్తానని పోస్టులో క్లారిటీ ఇచ్చారు నవీన్. మరి నవీన్ నెక్స్ట్ సినిమాలేంటో, రికవరీ అయ్యి ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. సాయి పల్లవి సక్సెస్ ని సెలబ్రేట్ చేసిన తండేల్ టీం, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన విక్రమ్, డార్లింగ్ సాంగ్ రిలీజ్ చేసిన నితిన్, అమరన్ రిలీజ్ డేట్ ఇచ్చిన కమల్ హాసన్, ఆగస్ట్ నుంచి తెలుసు కదా అంటున్న సిద్ధు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కల్కి సక్సెస్ పై అమితాబ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ హీరోగా కల్కి కలెక్షన్లు 1000 కోట్లు దాటడంతో ప్రభాస్ 1000 కోట్ల సక్సెస్ నీకు రొటీన్ అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద విషయం అంటూ పోస్ట్ పెట్టారు అమితాబ్ బచ్చన్. సాయి పల్లవి సక్సెస్ ని సెలబ్రేట్ చేసింది తండేల్ మూవీ టీం. విరాట పర్వం, గార్గి సినిమాలకు 6వసారి ఫిల్మ్ఫేర్ వచ్చిన సందర్భంగా సాయి పల్లవితో కేక్ కట్ చేయించి కంగ్రాచులేట్ చేసింది టీం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ మూవీ తెరకెక్కుతోంది. విక్రమ్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న తంగలాన్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న డార్లింగ్స్ మూవీ నుంచి భాగ్సాలే సాంగ్ రిలీజ్ చేశారు నితిన్. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ అమరన్ దీపావళికి రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తెలుసు కదా సినిమా ఆగస్టు 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి రెడీ అవుతోంది. అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్న సినిమా బడ్డీ. ఈ సినిమా రిలీజ్ ఈ నెల 26 నుంచి ఆగస్టు 2కి పోస్ట్ పోన్ అయింది. విజయ్ యాంటోనీ హీరోగా ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న తుఫాన్ మూవీ నుంచి ఇతడెవరు సాంగ్ రిలీజ్ అయింది. సో యస్, చూసారు కదా, ఇది వాల్చి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.